హాయ్ ఫ్రెండ్స్, నేపాల్లో ప్రస్తుత పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి వ్యతిరేక నిరసనలు, హింసాత్మక సంఘటనలు. వీటి ఫలితంగా ఇప్పటి వరకు 19 మంది మరణించగా వందలాది మంది గాయపడ్డారు. ఈ వీడియోలో మొత్తం పరిణామాలను సింపుల్గా మీకు వివరించబోతున్నా. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. నేపాల్ ప్రభుత్వం ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్ లాంటి యాప్లను నిషేధించడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అవినీతి వ్యతిరేక నిరసనలు ఆన్లైన్లో విస్తరించకుండా ఆపడం. కానీ ఈ నిర్ణయం యువతలో ఆగ్రహం రేపింది. నేపాల్లో ఉద్రిక్తతలకు దారి తీసింది. నేపాల్ ప్రధానమంత్రి రాజీనామా చేసేలా చేసింది. దేశం విడిచి పారిపోయేలా కూడా చేసింది. దీనికి కారణం సోషల్ మీడియా. నేపాల్లో అల్లర్లు చెలరేగడానికి ప్రధాన కారణం నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాని బ్యాన్ చేయడం. సో దానికి వ్యతిరేకంగా జనరేషన్ జెడ్ అంటే 2000 సంవత్సరం తర్వాత పుట్టిన యువత ఎవరైతే ఉన్నారో వీరు నేపాల్లో ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో వీధులకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తారోకాలు, నినాదాలు, ర్యాలీలు, ప్రదర్శనలు చేయడం జరిగింది. దానికి వ్యతిరేకంగా పోలీసులు కూడా గ్యాస్ సెల్స్, రబ్బర్ బుల్లెట్లు, లైవ్ ఫైర్ వాడడం వల్ల సామాన్య యువతతో పాటు ప్రజలు 19 మంది చనిపోవడం జరిగింది. 300 పైగా ప్రజలు గాయపడడం జరిగింది. నేపాల్ ప్రభుత్వం తను చేసిన అవినీతి ఎక్కడ బయటపడుతుందో అనే కారణంతో సోషల్ మీడియా పైన బ్యాన్ విధించడం జరిగింది. ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగా సోషల్ మీడియా పైన విధించినటువంటి బ్యాన్ను నేపాల్ ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేయడం జరిగింది. కాఠ్మండు నగరంలో అయితే కర్ఫ్యూ కూడా విధించడం జరిగింది. ప్రజలు ఎక్కడికక్కడ బయట రాకుండా, నిరసనలు తెలపకుండా ప్రభుత్వం కట్టడి చేసేందుకు వాళ్ళ హక్కులను హరించడానికి కోసం ప్రయత్నించినప్పటికీ కూడా అది వర్కౌట్ అవ్వలేదు. ప్రభుత్వాల వ్యతిరేకత వలన నేపాల్ ప్రధానమంత్రి అయినటువంటి ఖడ్గే ప్రసాద్ ఓలీ గారు రాజీనామా కూడా చేయాల్సి వచ్చింది. రాజీనామా చేయడంతో పాటుగా దేశం ఇడిచి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసింది. నేపాల్లో జరుగుతున్నటువంటి అల్లర్లను అంతర్జాతీయ దేశాలతో పాటుగా అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రధానంగా కవర్ చేయడం జరుగుతున్నది. సో నేపాల్లో అవినీతి, స్వేచ్ఛ పరిమితులు, రాజకీయ అధికార దుర్వినియోగంగా ప్రధాన సమస్యలుగా అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొనడం అయితే జరిగింది. దీనికి ప్రధాన కారణం నేపాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం అవినీతికి పాల్పడడం, ఆ అవినీతికి కప్పిపుచ్చడం కోసం సోషల్ మీడియా లాంటి ప్లాట్ఫామ్ను బ్యాన్ చేయడం వలన ఆ దేశంలో ఉన్నటువంటి పౌరులు అధిక మొత్తంలో నిరసన తెలపడం వలన ఇవాళ ఖడ్గే ప్రసాద్ ఓలీ ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వచ్చింది. దానితో పాటుగా తన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులపైన పౌరులు అటాక్ చేయడం వలన ఇప్పటికే మంత్రులు కూడా గాయపడడం జరిగింది. నేపాల్లో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితిపై మీరు ఏమనుకుంటున్నారు? సోషల్ మీడియా నిషేధం నేపాల్లో సరైనదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. వీడియో నచ్చితే రమేష్ అప్డేట్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ వర్తమాన అంశాలపై ఎప్పటికప్పుడు వీడియో చేసి మా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.